అందరికీ నమస్తే అండి. వాలంటీర్ల చేత రాజీనామా చేయించాలి అని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఫెయిల్ అవుతోంది. దాదాపుగా ఒక 10% మంది వాలంటీర్లు కూడా ఇప్పుడు వరకు రాజీనామా చేయలేదు. మన రాష్ట్రంలో మొత్తం 2,64,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళలో ఒక 25,000 మంది కూడా రాజీనామా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంది. ఒకవేళ రాజీనామా చేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఈ రాజీనామా చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకోకపోతే టీడీపీ ఇచ్చే 10,000 జీతం మిస్ అవుతామేమో అనే ఒక ఆవేదన, ఒక డౌట్ వాళ్ళల్లో ఉంది. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రెజర్ పెడుతున్నప్పటికీ వాళ్ళు రాజీనామాలు చేయట్లేదు. సో అయితే ఇంకా వాళ్ళు ప్రయత్నం ఆపట్ల. వైసీపీలో చాలా చోట్ల అభ్యర్థులు ఈ నెల రోజులకు మీకు 20,000 ఇస్తాం, 25,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, రాజీనామాలు చేసేయండి అని అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రెజర్ తీసుకొస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు వాలంటీర్ల మీద. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు వాలంటీర్ల మీద ఇంత ఒత్తిడి ఉంది, రాజీనామా చెయ్యమని. ఎందుకంత ఒత్తిడి చేస్తున్నారు? అసలు రాజీనామా చేసిన వాలంటీర్లతో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే చాలా సింపుల్ అండి. రాజీనామా చేసిన వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటారు. పార్టీ జెండాలు మెడలో వేసి, పార్టీ కండువాలు మెడలో వేసి పార్టీ ఇంటింటికి తిప్పుతారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లే తీసుకెళ్లి ఇచ్చారు కదా. పెన్షన్ అయినా, అమ్మఒడైనా, ఏదైనా సరే కొన్ని బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, కొన్ని వాలంటీర్లు నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు కదా. సో ఆ డబ్బులు వాలంటీర్లు ఇచ్చారు కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అవగాహన, రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ లేని వాళ్ళలో ఎంతో కొంత వాలంటీర్లు అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అంటే పాజిటివ్ ఉంటుంది అనమాట. ఇతను మంచోడు, ఇతను నాకు డబ్బులు ఇచ్చాడు అనే పాజిటివ్నెస్ ఉంటుంది. సో ఆ పాజిటివ్తో, ఆ సానుకూల ప్రభావంతో వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగలరు అని వైసీపీ ప్రభుత్వం నమ్ముతోంది, వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. సో అందుకే వీళ్ళ చేత రాజీనామా చేయించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి వాడుకుంటే వీళ్ళు చెప్పిన వాళ్ళలో, వీళ్ళు ఏదైతే 50 కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళలో ఒక 20-30 కుటుంబాల చేత అయినా సరే ఓట్లు వేయించుకోవచ్చు అనేది వైసీపీ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. ఇక రెండోది, రాజీనామా చేసిన వాలంటీర్లలో కాస్త చురుగ్గా ఉన్న వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలనేది మరో ప్లాన్. అది ఇంకా డేంజర్ గేమ్. ఎందుకంటే పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చుంటే ఆ లైన్లో ఓటు వేయడానికి ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరో ఒకళ్ళు వెళ్తారు. ఈ వాలంటీర్లు ఖచ్చితంగా వాళ్ళని చూస్తారు, మాట్లాడతారు, ఏదో ఒక చిన్న సిగ్నల్ అయినా ఇస్తారు. సిగ్నల్ ఇవ్వకపోయినా ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారు వాలంటీర్ని చూసేసరికి ఖచ్చితంగా ఒక అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది, ఆలోచన మారే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎంత మేరకు ఒక 10% ఓట్లు మార్చేస్తారా, 5% ఓట్లు మార్చేస్తారా, లేదా 1% ఓట్లు మార్చేస్తారా అనేది చెప్పలేం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక అయితే ఇది, వాళ్ళు అనుకున్న యాక్షన్ ప్లాన్ అయితే ఇది. వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వాళ్లను రాజకీయంగా వాడుకోవాలి, పార్టీ కార్యకర్తలుగా వాడుకోవాలి, ఫుల్ టైం నాయకులుగా వాడుకోవాలి, ఇంటింటి ప్రచారానికి వాడుకోవాలి, పోలింగ్ ఏజెంట్లుగా వాడుకోవాలి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు తిప్పాలి, ఆ ఓట్లన్నీ తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నదే ఒక పెద్ద అజెండా, యాక్షన్ ప్లాన్. అయితే దాదాపుగా 70% వాలంటీర్లు వైసీపీ బుట్టలో పడడానికి సిద్ధంగా లేరు. కరెక్ట్ టైంలో చంద్రబాబు గారు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తాము అని ప్రకటించారు. ఆ ప్రకటన వాలంటీర్ల మైండ్లోకి వెళ్ళింది. వాలంటీర్లను చాలా మందిని ఒక పార్టీకి, వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకుండా చేయగలిగింది. సో చంద్రబాబు గారు కరెక్ట్ టైంలో ఉగాది రోజు ప్రకటించారు కదా. సో అది కొంతమేరకు ఉపయోగపడింది అనమాట. అందుకే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వల వేసింది వాలంటీర్ల మీద. ఆ వలకి కొంతమంది చిక్కారు. సో ఆ వల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే మాత్రం ఈ పార్టీ సగానికి సగం మంది వాలంటీర్లు రాజీనామా చేసేవాళ్ళు. థ్యాంక్ యూ.